కోసం అరణ్యంకి అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని మనం మొదలు పెట్టాము. దీంట్లో ఫస్ట్ మూడు శ్లోకాలు ఆ వేటకి ఎలా వెళ్ళాడు అనే దాని గురించి వర్ణించబడింది. అతని రథానికి మన శరీర భాగాలకు మన ఆ పరిస్థితి అంటే మన శరీర స్థితికి అది చక్కటి సారూప్యత కల్పిస్తుంది. అది అనాలజీ ఉపమాన సహితంగా ఆ రకంగా ఒక జీవి తన భౌతిక దేహంలో ఉంటే ఎలా ఉంటుందో అదే రకంగా పురంజనుడు రథం మీద కూర్చొని వేటకు వెళ్ళాడు అని చెప్తారనమాట. వేటకు వెళ్ళాడు అంటే దాని అభిప్రాయం ఏం చెప్పారు? శిల ప్రభుపాద దాని అర్థం ఏమన్నారు? హరే కృష్ణ మాతాజీ. ఏమైంది సడన్ అందరు మౌనంగా ఉన్నారు? నేను మాట్లాడితే వినిపిస్తుందా? హరే కృష్ణ. వినిపిస్తుందా మాతాజీ? మాతాజీ వినిపిస్తుంది. ఎవరు జవాబు అయిపోతే నాకు డౌట్ వచ్చింది. నాకు మాతాజీ విమెన్ హంటింగ్ కదా? ఎస్, కరెక్ట్. అంటే వివాహం భార్యను వదిలిపెట్టేసి ఈ రకంగా వేట వెళ్ళడం ఎలా అంటే వివాహితమైన భార్యను వదిలేసి అన్య స్త్రీలను అనుభవించాలన్న ఆరాటంతో బయటికి వెళ్ళడంతో పోల్చారనమాట. అతను అడవికి వెళ్ళడము, తర్వాత వేటాడటము, అనేక జంతువుల్ని చంపడం కూడా చూసుకున్నాం. తర్వాత ఈ జంతు వధ గురించి మనకు నిన్న చదువుకున్న వేదాల్లో శాసనాలు ఏమి ఇచ్చారు, తర్వాత ఎవరైతే శాస్త్రాన్ని పాటిస్తారో వాళ్ళు ఎటువంటి లబ్ధిని పొందుతారో, వేద శాసనాలను అనుసరించకుండా జీవించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నిన్న తలుచుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఎస్, కమలముఖి మాత కాదు, ఈరోజు ఇంకెవరైనా చెప్పండి. అయిపోయింది కమలముఖి. చెప్పండి. వేదాలలో ఉన్నట్టుగానే ఈయన ప్రాచీన బర్హి యజ్ఞాలు చేస్తున్నప్పటికీ అది కామ్య కోరికగా చేస్తున్నారు. సో ఏదైతే వేదాల్లో చెప్పారో నియమాల ప్రకారమే యజ్ఞాలు కానీ చేస్తే అది దానికి అంటే దానికి దోషం ఉండదు. అంటే మళ్ళా జన్మం, మృత్యు, జరావాయిద అనేది ఉండదు. ఈ కామ్య కోరికలతో యజ్ఞాలు చేయటం అనేది బంధింపబడతారు. ఇది దోషం అని కూడా చెప్పారు. కొంచెం డిఫరెన్స్ ఏంటంటే పద్మజ, కామ్య కోరికలతో చేయడం కూడా కాదు, వేదాలకు వ్యతిరేకంగా జంతు వధ చేస్తే వాళ్ళు ఎటువంటి నరకాలకు పోతారని చెప్పారు కదా. దీంట్లో ఆరో శ్లోకంలో 4 పాయింట్లు చెప్పారనమాట. ఎవరైనా సరే, ఒక రాజు గాని ఒక వ్యక్తి గాని ఈ జంతు వధను చేయడము, విపరీతంగా మాంసాహారాన్ని భుజించడాన్ని ఏ రకంగా వేదాలు దాన్ని నియంత్రణ చేశాయి అంటే, ఒకటి ఏంటంటే ఏవైతే వేదాల్లో చెప్పారో అదే రీతితో అతను జంతువధ చేయాలి. తీర్థేషు అన్నారు 6వ శ్లోకం. అంటే శ్రాద్ధ రైట్స్, కొన్నిసార్లు శ్రాద్ధాలు చేస్తున్నప్పుడు కూడా అవి జంతువులు ఆఫర్ చేస్తారట, స్పెషల్గా అనమాట, మామూలుగా కాదు, స్పెషల్ శ్రాద్ధాస్లో. తర్వాత ఏంటంటే ఏవైతే చంపడానికి అర్హత ఉన్నాయో, అంటే వేటిని చంపేందుకు మనకు అర్హత ఉందో, అనుమతి ఉందో వాటినే చంపాలి. మేధయాన్ పశువుని అన్నారు. తర్వాత 6 శ్లోకాలు. మూడవది ఏంటంటే ఇది కేవలం అడవుల్లోనే చేయాలి, ఇళ్లలో అట్లంతా చేయకూడదు, వనే అని చెప్తూ ఎంత మటుకు అవసరమో అంతే. ఇప్పుడు వేదాలు చెప్పారు యజ్ఞాలు బలీయమన్నారు కదా అని ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్టు వది చేస్తే అది తప్పు. అందుకని నారదుడు వచ్చి నువ్వు ఇట్లా ఎన్నిటి చంపుతున్నావు చూడ, జంతువులన్నీ కోసం వెయిట్ చేస్తున్నాయి అని. జంతు బలులు యజ్ఞం పేరు మీద అధికంగా చేయడం కూడా పొరపాటు అనమాట. అంతేగాక ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జీవి మనం భోగించేందుకే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాము. అప్పుడు ఏంటి మాకు పనిష్మెంట్ ఏంటి? మేము ఎంజాయ్ చేయకూడదా అంటే చెయ్యొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఎంత మటుకు అవసరమో అంతే.
భగవద్గీతలో స్వామి చెప్పినట్టు యుక్తాహార విహారస్య, ఏదైనా కూడా ఒక పరిమితిలోనే చేయాలి. అది దాన్ని పరిమితి దాటి మనం చేస్తే అది ఈ శాస్త్రాలు ఒప్పుకోవు అని చెప్పారనమాట. ఈ రిజల్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం వేదాల యొక్క నియంత్రణను నియమాలను మనం ఫాలో చేయకపోవడము చేయడం, దీని గురించి 6-7 శ్లోకాలు చెప్పారు. 7 శ్లోకాలు ఏం చెప్పారంటే పద్మజ అన్నట్టు ఎవరైనా సరే ఒకళ్ళు తెలుసుకున్న వ్యక్తులు, మేధస్సున్న వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే వేదాల్లో సూచించినట్టు వాళ్ళ కర్మల్ని వాళ్ళు ఆచరిస్తారనమాట. అట్లా వేదాలు చెప్పినట్టుగా వీళ్ళు చేయబడడం మూలంగా వాళ్ళ కర్మల యొక్క ఫలితాలు వీళ్ళను బంధించవు. కర్మలు బంధించవు, కర్మల యొక్క బంధాలు కూడా వాళ్ళను బంధించవు. ఎందుకంటే అవి కలుషితం కాదు. ఆర్డర్ బట్టి చేస్తే తప్పు కాదు. ఇప్పుడు ఉదాహరణకు యుద్ధం అవుతుంది, యుద్ధంలో కమాండర్ ఫైర్ అంటాడు. ఫైర్ అన్నప్పుడు ఫైర్ చేసినప్పుడు అది తప్పు కాదు, అది కర్తవ్య నిర్వహణ అవుతుంది. అట్లే డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు వాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు అది కర్తవ్య నిర్వహణ అవుతుంది, కానీ దాన్ని అపరాధం కాదు. ఏదైతే ఈ వేదాల్లో సూచించారో ఆ నియమాలు పాటిస్తూ చేసే కర్మలు ఎప్పుడు కూడా కలుషితం కాదు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వేదాలకు వ్యతిరేకంగా చేసేవాడు ఏం చేస్తాడంటే వాడి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం వాడు చేస్తాడనమాట. ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాడు అతను. తర్వాత ఎందుకు పాటించాడు అంటే అతను అహంకారంతో అటువంటి ప్రవర్తన చూపిస్తాడు. అహంకారంతో ఆ రకంగా విధులు నిషేధాలు పాటించినందువల్ల అతను ఆ కర్మలకు బందీ అయిపోతాడనమాట. బందీ అయిపోయి ఈ గుణాల యొక్క ప్రభావానికి పూర్తిగా లోబడి తన ఈ మేధస్సును పనిచేయడం మానేస్తాడు అనమాట. అంటే ఈ గుణాల యొక్క ప్రభావం వల్ల ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన శక్తి, విచక్షణ శక్తి కోల్పోవడము ఈ సంసార సాగంలో బాగా పీకల దాకా కూరుకుపోవడం ఇవి జరుగుతాయి. ఎవరికి ఇవన్నీ అయితే ఈ 4 ఎవరైతే శాస్త్ర నిర్దేశాలు పాటించరో. హరే కృష్ణ. ఈ తన నెక్స్ట్ లో కానీ చెప్పారంటే ఎవరు ఈ వేటలో అతను అనేక రకాల జంతువుల్ని చంపడం మనం చూసాము, చదివాము. అటువంటి చర్యను, అటువంటి హేయమైన చర్యను, అటువంటి క్రూరమైన చర్యలను వైష్ణవులు వాళ్ళు ఎప్పుడు కూడా ఆమోదించరు, చాలా బాధపడతారు. అందుకని నారదుడు రావడం స్వయంగా ప్రాచీన పరిషత్కి చెప్పడం, పురంజన కథ ఆధారంగా చంపకూడదు మితిమీరి జంతువుల్ని అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ మనకి 9-10 శ్లోకాలు దాని గురించి వస్తుంది. వచ్చి ఈ తెగ వేటాడేసి అన్నిటి చంపి అతను బాగా అలసిపోతాడనమాట. 11-26 శ్లోకాల్లో పురంజనుడు తిరిగి ఇంటికి రావడము, తర్వాత ఎవరైతే తను చెప్పకుండా వెళ్ళిపోతే ఆ భార్య బాధపడుతుంటుందో ఆ భార్యను నచ్చగించడం, బుజ్జగించడం చూస్తాం. దీన్ని ఆచార్యులు ఏం చెప్తారంటే జీవుడు ఎప్పుడైతే తను చేయాల్సిన ధార్మిక బుద్ధిని ఎప్పుడు తిరిగి పొందుతాడో, అంటే రజోతమో గుణాల ప్రభావం నుంచి మెల్లగా బయటికి వచ్చి తన ధర్మ కర్తవ్యం ఏంటో తెలుసుకుంటాడు, ధార్మిక కర్తవ్యం ఏం తెలుసుకుంటాడో అది ఈ శ్లోకాలు మనకు సూచిస్తుంటాయి అన్నమాట. 11వ శ్లోకంలో అతనికి బాగా ఆకలి దాహం ఇస్తుంది. మనం నిన్న మొదలు పెట్టాం కదా, ఎవరైనా షేర్ చేస్తారమ్మా, స్క్రీన్ షేర్ చేస్తారా? 11th శ్లోక. రసరాణి లేదు ఈరోజు. మీరు కూడా వీడియో ఆన్ చేయలేదు మాతాజీ? నేనా ఇంతకుముందు చేసా, ఇప్పుడు చేయలే. ఓహో, ఓకే. నేను ఇప్పుడు మాతాజీకి కన్ను వాచింది మాతాజీ, అందుకే. ఓకే ఓకే ఓకే, సారీ నేను ఇప్పుడే వచ్చాను, మా మొహం కనిపించకపోతే కొంచెం వెల్తిగా అనిపించి అడిగాను. చూసారా? ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే ఓకే, జాగ్రత్త. షేర్ చేయనా? లక్ష్మి వెళ్ళిపోయిందా? లక్ష్మి లేదా? కృష్ణ ఉన్నాను, నువ్వు చేస్తున్నావు అనుకో, నేను చేయనా? అది మెసేజ్ పెట్టా, చేస్తాడు కదా వాడు, చేస్తున్నాడు కదా. ఓకే, షేర్ చేసే శ్లోకం షేర్ చేయాలి మీద 11
పదవ శ్లోకంలో శిలా ప్రభుపాదుల వారు ఏమనంటే ఇటువంటి పశుహంతకులు కూడా ఎప్పుడైతే భగవంతుని 2 minutes. పాదాలని ఆశ్రయిస్తారో వాళ్ళు తిరిగి మళ్ళా వాళ్ళ హీనమైన పరిస్థితి నుంచి బయటికి పడి ఉత్తమ మార్గాలు తీసుకొని తరువాత క్రమంగా ఆ ప్రయాణంలో అతను పరిపూర్ణుడై ఈవెన్ భగవద్ధామాన్ని కూడా చేరుకోగలడు అని చెప్పారు. అంటే ఇటువంటి ఫలితాల నుంచి బయటపడాలంటే మనకు ఏకైక చరణం ఏంటి అంటే భగవంతుని ఆశ్రయించడము. హరే కృష్ణ. 11వ శ్లోకం పెట్టాలి. ఇక్కడ రాజు అలసిపోయాడు అనే దానికి ఏంటి అంటే మనకు ఎట్లా పోల్చారంటే సాధు సంఘం వల్ల మనిషిలో ఎటువంటి పరివర్తన సంభవిస్తుంది అనే రకాన్ని చెప్పారనమాట. అది చెప్పుకుంటూ ఉదాహరణ మన కృష్ణ కాన్షియస్నెస్ లోకి వస్తే 4 నిషేధాలని మనం ఎట్లా ఫాలో అవుతామో క్రమంగా మనం వాటికి దూరం అవ్వడము, సత్ప్రవర్తనతో పెరగడము, మనము మెల్లమెల్ల ఇవన్నీ ఎట్లా అవుతున్నాయంటే ఆచార్యుని యొక్క గురు ఉపదేశం వల్ల, శాస్త్రాలు వీటిని తెలవడం వల్ల, భగవంతుని ఆశ్రయించడం వల్ల. హరే కృష్ణ. ఎస్ లక్ష్మి. పరిశ్రాంతో నివృత్తో గృహమేవాన్ కృత స్నానోచితాహారః సంవివేశ గతక్లమః. కృష్ణవేణి మాతాజీ ఉన్నారా? ఉన్న మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. డిస్ప్లే చేయగానే మళ్ళా చదవండి. ఓకే మాతాజీ. తతః కృత్పృత్ పరిశ్రాంతో నివృత్తో గృహమేవాన్ కృతస్నానోచితాహారః సంవివేశ గతక్షమః. ఆకలి దప్పులు గతక్షమః. కరెక్టా మాతాజీ? ఆకలి దప్పులొచ్చే అలిసినట్టి ఆ రాజు పిమ్మట రాజప్రసాదమునకు తిరిగి వచ్చెను. తదనంతరము స్నానమాడి భోజనము కావించి విశ్రాంతి కొని అలసటను తీర్చుకొనెను. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. మీ దగ్గర బుక్ ఉందా కృష్ణవేణి మాతాజీ? బుక్ లోనే చదివిన మాతాజీ. స్క్రీన్ మీద రాలేదు, కనపడట్లేదు, అందుకే డౌట్ వచ్చింది. నాకు కనపడతలేదా? ఉంది మాతాజీ. భాగవతం సెట్ బుక్ ఉంది. ఇక్కడ ఈ 11వ శ్లోకంలో 4 విషయాలు ముఖ్యంగా మనం గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే అతను ఆకలి దప్పులతోటి అలసిపోయి తిరిగి వచ్చాడు. ఆకలి దప్పులు అన్నమాట. సెకండ్ ఎక్కడికి వచ్చాడు? మళ్ళా తిరిగి తన ఇంటికే వచ్చాడు. వచ్చినాక ఈ శ్రమను మర్చిపోయేందుకు అతను ఏం చేశారు? స్నానం చేశారు. పిమ్మట రాజప్రసాదానికి తిరిగి వచ్చెను. తదనంతరం స్నానమాడెను. తరువాత భోజనం కావించి విశ్రాంతి కొని అలసటను తీర్చుకున్నాను. ఇది చదివేందుకు మనకు సాధారణంగా ఉంది, ఇందులో ఏముంది మనకు అని. కానీ ఎప్పుడైతే మన శాస్త్రతో చూస్తామో దాంట్లో ఏం చెప్పారు అంటే ఈ ఆకలి దప్పులు అనేది ఏంటి అంటే జీవి తను చేసినటువంటి పొరపాట్లు తలుచుకొని బాధపడుతుందట. అరే నేను ఇంత పాపమైనటువంటి పనులు చేశామా, పాపకర్మను చేశానా అని జీవి అనుకుంటుందట. అనుకొని ఆ భావనే తన్ని ఆ జీవిని బాధ పెడుతుంది. తర్వాత ఇంటికి తిరిగి రావడము అంటే ఏంటి అంటే అటువంటి ఆ పాప కార్యాలను వదిలిపెట్టేసి ధర్మ మార్గంలో తనను నిలుపుకునే ప్రయత్నం చేయడము. ఇంటికి రావడం అంటే అది బ్యాక్ టు గాడ్ హెడ్, బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్తాం కదా. తదట్టు స్నానం ఆచరించాడు అంటే ఏంటి అంటే అతను బ్రాహ్మణులను పిలిచి వాళ్ళ ఆదేశాలను పాటిస్తూ ప్రాయశ్చిత్తాన్ని చేశాడనమాట. అంటే తను చేసినటువంటి క్రూర కర్మలు, పాపకర్మలకు నివారణ కోసము బ్రాహ్మణుల యొక్క ఆదేశంతో అతను ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. భుజించాడు అన్నారు కదా. ఏం భుజించాడు? మళ్ళీ మనం శిలా ప్రభుపాద పర్పోర్ట్ కొంచెం చూద్దాము. కానీ భుజింపదగిన భోజ్య పదార్థాన్నే అతను భుజించాడు అనమాట. అంటే ఏవి మనకు మనం భుజించవచ్చు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయో మన కృష్ణ భగవానుడు స్వయంగా అతను తీసుకున్నాడు అనమాట. తీసుకున్నాక అతను ఆ యొక్క
ఈ స్నానం చేయడము, తగిన భోజనాన్ని చేయడము, విశ్రాంతి దొరకడంతో అతను ఏంటంటే చాలా ఫ్రెష్ అయినట్టుగా నూతన ఉత్సాహాన్ని అతను పొందుతాడనమాట. దాన్ని ఏంటి అర్థం అంటే అతను తీసుకుంటున్నటువంటి ధర్మపదంలో అతను నీలకడగా ఉన్నాడు. అంటే మళ్ళా పాపకార్యాల వైపు మనసు ఆకర్షితం కాకుండా. ఇప్పుడు అంతే కదా, ఇట్లాంటి వాళ్ళను ఎంతో మంది చూసాం. వాళ్ళు ముందంతా ఇటువంటి విలాసమైన జీవితాన్ని గడిపి ఒక స్టేజ్కి వచ్చినాక నేను ఏం చేస్తున్నాను, నా జీవితానికి అసలు పరమార్థం ఏంటి, ఇవన్నీ ఏంటని అన్ని వదిలిపెడతారు. మళ్ళీ తిరిగి కూడా చూడరు. చూడకుండా భక్తి మార్గంలోకి, మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే వాళ్ళు అనుభవించిన రోజులు అనుభవించిన ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకు రియలైజేషన్ అంటే ఎంబడే వాళ్ళకు ఆ తెలిసిపోతుంది వాళ్ళు చేసిన తప్పు, ఇది సరి అయింది కాదు అని. ఎప్పుడైతే ఆ భావన వాళ్ళలో లేస్తుందో అప్పుడు వెంబడే వాళ్ళు ఇంకా తిరిగి అటువంటి పనులు చేయరనమాట. ఈ రకంగా 11 శ్లోకంలో అతను ఏ రకంగా ధర్మ మార్గానికి వెళ్ళాడు అనే విషయాన్ని సూచించడం జరిగింది. శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మామూలుగా ఈ లౌకికులు అంటే మన ఈ సంసార జీవితంలో జీవి ఏం చేస్తాడు అంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు కదా. తనను సంతోషపరచుకునేందుకు, తన కుటుంబాన్ని సంతోషపరిచేందుకు, వాళ్ళ అవసరాలు తీర్చుకునేందుకు, తన భోగభాగ్యాలు అనుభవించేందుకు ఎప్పుడూ కష్టపడుతూ ఒక స్టేజ్ వచ్చేటప్పుడు అబ్బా నా కొద్దిగా విశ్రాంతి దొరికితే బాగుండు అని భావిస్తాడనమాట. అంటే ఆ కష్టం నుంచి బయటపడాలి, కొద్దిగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటారనమాట. అదే రకంగా ఈ పునర్జనుడు ఏంటంటే ఈ మృగయా వినోదం, వేటకు వెళ్ళి అలసిపోయి అక్కడ జంతువుని చంపి తిరిగి అతను ఇంటికి తిరిగి వస్తాడనమాట. అంటే ఏంటంటే ఏ చిత్తం అయితే అంతసేపు రజోతమో గుణాల ప్రభావం ఉందో అది ఇప్పుడు మేల్కొని అతనికి చేసే పాపకార్యాలు ఇంకా ఆపు అని చెప్పుకుంటూ ఇంటికి మరలేటట్టు, అంటే మళ్ళా మన సద్మార్గంలోకి వెళ్ళేటట్టు ఆ చిత్తం అతనికి బోధిస్తుంది అనమాట. ఎవరైతే ఇటువంటి లౌకికులు ఉంటారో అంటే మెటీరియల్స్లు, భౌతికవాదులు ఉంటారో వీళ్ళందరినీ, ముఖ్యంగా ఎవరైతే పాపకార్యాలు చేస్తారో వాళ్ళను దుష్కృతినో అని మనకు భగవద్గీత నమా దుష్కృతినో మూడా చెప్తారు. అటువంటి దుష్కృతులు అనమాట. ఎప్పుడైతే వాళ్ళకు బుద్ధి వస్తుందో అప్పుడు వాళ్ళు వెంబడే వాళ్ళు తమ ఒరిజినల్ స్పృహకు వస్తారనమాట. అంటే ఆ రకంగా ఆ నిజస్థితికి చేరుకోవడం ఇక్కడ భవనానికి చేరడం అని చెప్పారనమాట. మామూలుగా ఈ మన జీవి ఏంటంటే నేను చెప్పినట్టు రజోతమ గుణాలతోటి ఎక్కువ ఉండడం వల్ల అతనిలో ఏం గుణాలు ఎక్కువ ఉంటాయి అంటే అతని యొక్క ప్రవర్తనలో కామము, లోభము ఈ రెండు ఉంటాయి. రజో తమో గుణాల ఒక ప్రభావం వల్ల మనలో కామలోభాలు ఎక్కువ ఉండి వాటి మూలంగానే అతను అనేక పనులు, చేయకూడని పనులు కూడా చేస్తుంటాడు అనమాట. అది అందుకే మనకు ఫేవరెట్ టాపిక్ ఏది, వానప్రస్థం ఎందుకు తీసుకోవాలి అని మనకి ఇక్కడ వైదిక నాగరికతలో చెప్పింది. ఒక స్టేజ్ అయినాక కష్టపడకుండా, ఎటువంటి కార్యాలు చేయకుండా కేవలం భగవత్ చింతనకే జీవితాన్ని గడిపేందుకు వానప్రస్థాన్ని సూచించిందనమాట. ఇది ఎప్పుడైతే మనం చేసే పనులలో తెలిసి తెలియక మనం చేసే పాపకర్మలు ఉంటాయి కదా, వాటి నుంచి బయటపడాలి అంటే ఈ పదవి విరమణ చాలా అవసరము అని చెప్తున్నారు. పురంజనుడు ఇంటికి వచ్చేసరి ఆ భోజనం గురించి కూడా చెప్పినప్పుడు మనం తినాల్సిన సాత్విక ఆహారం అని మనకు తెలుసు. అందుకని మన ఆచార్యులు, ఇస్కాన్ ఆచార్యులు కానీ వైష్ణవాచార్యులు కానీ మాంసాహారము, అధిక మసాలాలు అవన్నీ తినకూడదు అని ఎందుకు చెప్పారు అంటే అవి రజతమో గుణాలని ఇంకా ఉద్దీపనం చేస్తాయన్నమాట. అందుకని సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఈ మాంసభక్షణ, తర్వాత మదిరాపానం ఇవన్నీ పూర్తిగా త్యజించాలి అని చెప్పారు. అట్లా చేసిన వాడికి ఏంటంటే వాటిని వదిలేసిన వాడికి చైతన్యము జాగృతమవుతుంది. అందుకని అంటారు, ఎందుకు మీరు చాలా మంది అడుగుతారు మన, ఎందుకు మీరు ఆనియన్ గార్లిక్ తినరు అంటే ఆనియన్ గార్లిక్ మంచిదే కదా, సైన్స్ డాక్టర్స్ చెప్తున్నారు కదా తినమని. అంటే అవి మనలో ఈ సత్వగుణాన్ని తగ్గించడం మూలంగా ఏంటంటే మనం ఆధ్యాత్మిక చింతనకు అవి కొంచెం అవరోధం కల్పిస్తాయి అని చెప్తుంటారు అనమాట. తర్వాత మనిషి ఎప్పుడైనా అలసిపోయి ఉన్నా, లేకుంటే కలత చెందినా
భగవత్ విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి అతనిలో కలగదని శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు. దానికి మరి అదేంటి మాతాజీ, మరి మనం ఆ కష్టాలు ఉన్నప్పుడు భగవంతుని తలుచుకుంటాం కదా అని అంటే, మనం మన అదృష్టంతో లేకుంటే సత్సంగం యొక్క ప్రభావం మనకు దాని పట్ల రుచి కలిగింది కాబట్టి మనం కష్టాల్లో ఉన్న భగవంతుని తలుచుకుంటాం. అది లేని వాళ్ళకి ఏంటంటే భగవంతుని యొక్క చింతన పట్ల అంత ఆసక్తి ఉండదు. దానికి దానికి మన చిన్న అదేంటి నిరూపణ ఏంటంటే శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో 2వ అధ్యాయం చెప్తారు. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవతత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. అంటే మనుషుడు రజోతమో గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడకపోతే శాంతి పొందలేడు. శాంతి పొందకపోతే అతనికి విజ్ఞానం తెలుసుకునే అవసరం కానీ తెలుసుకోవాలన్న కోరిక కానీ అతనికి రాదు. అందుకని ఇక్కడ పురంజనుడు ఇంటికి రావడం అనేది ఏం చెప్పారంటే, మళ్ళా మన ఒరిజినల్ కాన్షియస్ ఆ జీవి తన యొక్క స్వభావసిద్ధమైనటువంటి చేతనకు చేరుకుంది. అంటే కృష్ణ భక్తి రసభావన అనే దానికి అది జీవి మళ్ళా వెనుతిరిగింది అనమాట. ఎన్నో పాపకార్యాలు చేసినప్పుడు కూడా ఎప్పుడైతే ఇటువంటి భావన ఉందో అతను మొత్తం యూటర్న్ తీసుకుంటాడు అనమాట. అటువంటి లైఫ్ నుంచి పూర్తిగా మారిపోతాడు. 12వ శ్లోకం. లక్ష్మి, ప్రసన్న లక్ష్మి ఏమైందమ్మా? 2 లక్ష్ములు ఎవరు షేర్ చేయట్లేదు. ఆత్మానమర్హయాంచక్రే ధూపాలేపాస్రగాదిభిః సాద్వలంకృత సర్వాంగో మహిష్యా మాతధే మనః. బుక్ నాడు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి చేస్తున్నాడు. ఆత్మానమర్హయాం చక్రే ధూపాలే పస్రగాదిభిః సాధ్వలంకృత సర్వాంగో మహిష్యామాబ్రధే మనః. పిమ్మట పురంజనుడు ఉపయుక్తమగు ఆభరణములతో అలంకరించుకొని శరీరములకు గంధములదుకొని పూమాలను ధరించి పూర్తిగా నూతన ఉత్సాహమును పొందెను. తదనంతరము అతడు తన రాణి కొరకై వెతకనారంభించెను. హరే కృష్ణ. థ్యాంక్స్. ఇందులో ఏంటంటే ఒకటి ముందు తన ఆభరణాలతో తనని అలంకరించుకోవడము, తర్వాత గంధాన్ని లేపనం చేసుకోవడము, పూలమాలలు ధరించడం, ఇవన్నీ ఏంటి అంటే మన యొక్క రిలీజన్ ధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, తాను ఎవరు అన్న జ్ఞానాన్ని పొందడాన్ని ఈ 3 చర్యలు సూచిస్తున్నాయి. ఈ 12వ శ్లోకం అమ్మ. ఈ 3 తోటి చూపిస్తున్నారు అనమాట. తర్వాత అతను భార్యను గుర్తు తెచ్చుకున్నాడు. అంటే ఏంటంటే అతను తన పూర్వస్మృతిని పొందడం వల్ల అతని యొక్క జ్ఞానము, అతని యొక్క ధ్యానము ధర్మం మీద నిశ్చితంగా నిలిచింది అని చెప్తున్నారు అన్నమాట. శిలా ప్రభుపాద ద్వారానే పరపట్ల అదే చెప్పారు. ఉత్తమ చైతన్యం అంటే సరైన కాన్షియస్నెస్ ఏది? కృష్ణ కాన్షియస్నెస్, భగవత్ చింతన. అది వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఒక గురువుని మనం ఆశ్రయించి ఆ తర్వాత భగవంతుని యొక్క లీలలు విని తర్వాత భక్తుల గురించి వాళ్ళ చరిత్రలు తెలుసుకుని. అందుకే కదా శ్రీమద్ భాగవతంలో ఏం దొరుకుతుంది మనకు సమాచారం? ఒకటి భగవంతుని లీలలు, జన్మ కర్మ చమే దివ్యం, అటువంటి దివ్యమైన లీలలు చూస్తాం. తర్వాత భాగవతుల గురించి కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ తర్వాత భగవంతులకు మధ్యన ఎటువంటి వ్యవహారం జరిగింది అవన్నీ కూడా మనము వింటూ తెలుసుకుంటాం అన్నమాట. ఈ రకంగా ఈ పురంజనుడు ఏంటంటే తన శరీరాన్ని గంధంతో పూసుకొని తనకు ఆభరణ అలంకరించుకొని అతను పూర్తిగా సేదతీరిన, అంటే ఇటువంటి పాపకార్యాల నుంచి అతను దూరమయ్యాడు అన్నమాట. వీటి గురించి ఏమంటున్నారంటే ఆత్మజ్ఞానం పొందాడు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఆ రకంగా రావాలి అంటే మనకున్న ఏకైక మార్గము శ్రీమద్ భాగవతము, భగవద్గీత మొదలైనటువంటి పవిత్ర గ్రంథాలని, వేద వాంగ్మయాలను వింటూ ఉంటే మనలో ఉండేటువంటి ఇటువంటి పాపకర్మల పట్ల ఉండే ఆసక్తి తగ్గుతుంది అని చెప్తున్నారు అనమాట. అంతేకాదు, ఈ వినడమే కాదు, మనం సాధువుల నుంచి ఏదైతే జ్ఞానాన్ని పొందుతామో మన మనసు దాని మీదనే ఉంచుకోవాలి. లేకపోతే ఏంటంటే మనం
తాడు మీద నడుస్తుంటాడు కదా, నడుస్తున్నవాడు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి, లేకపోతే ఇటు అటు పడిపోయే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఈ మనజుడు ఇటువంటి జ్ఞానం మీద మనసు లగ్నం పెట్టాలి. దాన్ని సాత్వలంకృత ఫస్ట్ దాంట్లోనే చెప్పారు, సుందరంగా అలంకరించుకొని ఇటువంటి జ్ఞానంతో సాధు పురుషుల బోధనతోటి ఒక జీవి ఎప్పుడైతే అలంకృతుడవుతాడో అప్పుడు మనం ఆ యొక్క మూల చైతన్య ఆ కృష్ణ కాన్షియస్నెస్ గురించి అతను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తాడు. దానికి అండ్ దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే సాధు పురుషుల సాంగత్యము వాళ్ళ ఉపదేశం లేకపోతే మనకు అంత సులభంగా పొందదు. ఇది మనకు అందరికీ తెలుసు, మనందరం జపం చేసుకున్నాం, చాంటింగ్ ముందు నుంచి చేస్తున్నాం, కొన్ని రౌండ్లు మెల్లమెల్ల పెంచుకుంటూ వచ్చాం. తర్వాత మనకు గురువు ద్వారా దీక్ష పొందినా కూడా మళ్ళీ అదే చాంటింగ్ చేస్తున్నాం. మరి దానికి దీనికి భేదమేంది అంటే, గురుముఖంగా మనం అగ్ని సాక్షిగా ఎప్పుడైతే గురువు గారు దేని మీద అయితే జపం చేస్తారో ఆ మాలల్ని తీసుకుంటామో అది ఇంకా మహాన్వితం అవుతుంది. దాని వల్ల ఏంటంటే ఇంకా ఆ మనలో ఉండే కృష్ణ రసభక్తి భావన స్ట్రాంగ్ అవుతుంది. ఇనిషియల్ స్టేజ్ లో టపా 16 రౌండ్లు చేసిన వాళ్ళు ఉంటారు, రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం చూస్తాం వాళ్ళు మళ్ళా వాళ్ళ అడ్రస్ పతా ఉండదు మనకు. అంటే తొందరగా చేసేసి గబగబా అడ్వాన్స్ అయిపోతున్నారు అనుకుంటాం. కానీ అటువంటి వాళ్ళు గురువుని ఆశ్రయించకపోవడం వల్ల అదేంటంటే ఈయన గాలిపటంలాగా ఎటన్నా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సుశీల నరోత్తమ దాస్ ఠాకూర్ ఏం చెప్పారంటే, సాధు శాస్త్ర గురువు వాక్య చిత్తేతి కర్యాయిక్య అని చెప్పారనమాట. మనం కూడా చెప్తుంటాం కదా, గురు సాధు శాస్త్ర ఇవి మనకు ప్రమాణాలు అన్నమాట. కాబట్టి మనం గురువు యొక్క సాంగత్యం తీసుకోవాలి, గురువు ద్వారా మనం శాస్త్రం వినాలి. ఆ శాస్త్రాన్ని గురువు సాధువులందరి ద్వారా చెప్పబడే శాస్త్రాన్ని మన గురువు గారి ద్వారా వినడంతో మన భక్తి స్ట్రాంగ్ అవుతుంది. 13వ శ్లోకం. తృప్తో హృష్టః సుదృప్తశ్చ కందర్ప కృష్టమానసః న వ్యచష్ట వరారోహాం గృహిణీం గృహమేధినీం. హరే కృష్ణ. కనకవల్లి మాత చదవండి, మళ్ళీ వెళ్ళిపోతారు మీరు. ఓకే మాత. హరే కృష్ణ. తృప్తో హృష్టః సుదృప్తశ్చ కందర్ప కృష్ణమానసః నవ్యచష్టవరారోహాం గృహిణీం గృహమేధినీం. భోజనము కావించిన పిమ్మట ఆకలి దప్పులు తీరగా పురంజనుడు హృదయ ప్రసన్నతను పడిసెను. తదనంతరము ఉన్నత భావములను పొందుటకు బదులు అతడు మన్మధుని బారిన పడి గృహమేధినియగు భార్యను చూడగోరెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ గృహమేది అంటే భౌతిక జీవితంలో బంధింపబడవాడు. తెలుసుకున్నాం, ఇది వరకు చాలా సార్లు విన్నాం. ఆ గృహమేది గురించి మనం ముందు కూడా దాని గురించి చర్చించుకున్నాం. ఎవరైనా ఒక్కసారి చెప్తారా? దాని మీద కాంతి ప్రసరింపజేస్తారా? హరే కృష్ణ మాతాజీ. గృహం ఏది అంటే ఇల్లు అంటే ఈ చదవాలి మాతాజీ. లేదు ముందు మీరు చెప్పండి, అది చెప్పినాక చదవండి. ఓకే మాతాజీ. గృహం ఏది అంటే పిల్లలు భార్య ఇదే ఆయన ప్రపంచం, వాటి కోసంగానే చేస్తూ ఉండటాన్ని గృహమేధి అంటారు మాతాజీ. గృహస్థం అంటే ఏంటంటే ఆయన యొక్క పనులు చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడి చింతన కూడా ఉండి చేస్తూ ఉంటారు. అంటే ఆయన ధర్మాన్ని తప్పి పని చేయకుండా ఉండటం గృహస్థుడు. ఎప్పుడైతే ఆయన భార్యని పిల్లల్ని ఇంకా వేరే లేదని వాళ్ళ కోసమే ఆయన ఎక్కువ శ్రమపడి వాళ్ళని ప్రపంచంగా చూసుకోవటము గృహమేధి అంటారు. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు చదవండి. భాషను చదవాలి మాతాజీ. భాషలో ఒక్క పేరా చదవండి, ఎందుకంటే స్ట్రెయిన్ అవుతున్నది నాకు, అప్పుడే కన్ను మస్తు అవుతున్నది. అత్యున్నతమగు కృషి తమను తాము ఉద్ధరించుకొనగోరు వారికి ఈ శ్లోకము అతి ప్రధానమైనది. గురుదేవునిచే మంత్రదీక్షను బడిసినప్పుడు మనుజుడు తన అలవాట్లను మార్చుకొని అనవసరమైన ఆహార పదార్థాలను తినకుండుట, మాంసాహారమును భుజింపకుండుట, మద్యపానము చేయకుండుట, అక్రమ సంబంధం లేకుండా జూదమాడకుండుట వంటి
నియమాలను నాలుగు అనుసరించి 4 నిషేధాల గురించి చెప్తున్నారు. యా గోధుమలు, బియ్యము, కాయగూరలు, పండ్లు, పాలు, చక్కెర, పాల పదార్థముల వంటివి సాత్విక ఆహారములని శాస్త్రములలో వర్ణింపబడినది. అన్నము, పప్పు, రొట్టెలు, కూరలు, పాలు, చక్కెర వంటివి నన్ను కొంచెం పైకనమ్మా వంటివి సమతులమైన ఆహారం కాగా మంత్రదీక్షితుడైన వాడు కొన్ని మార్లు ప్రసాదము పేరిట అత్యంత రుచికరమైన ఆహార పదార్థములను భుజించుచుండుట గోచరించుచుండును. గత పాప జీవన కారణమున అతడు మన్మధుని బారిన పడి రుచికరమైన ఆహారమును మితిమీరి భుజించును. ఆరంభ దశలోనున్నవాడు అతిగా భుజించినప్పుడు నాన్న కదిలించకమ్మా పతనము చెందుట స్పష్టముగా గోచరించున్నదే. విశుద్ధమగు కృష్ణ భక్తి భావనకు చేరుటకు బదులు అతడు మన్మధునికే ఆకర్షితుడగును. అంతటా నామమాత్రమగు బ్రహ్మచారి స్త్రీలను గాంచి కలవరపడును. వానప్రస్థుడు తిరిగి భార్యతో సంగమ వాంఛకు లోనగును. లేదా అతడు ఇప్పుడు జరుపు చైతన్యం ఇంకొక భార్యకి యజ్ఞములను ఆరంభించింది. ఇప్పుడు వచ్చింది. ఇంకొక భార్యకై యత్నములను ఆరంభించును. ఏదో మానసిక స్థితి కారణమున భార్యను విడిచి భక్తుల సాంగత్యమునకు గురుదేవుని ఆశ్రమమునకు వచ్చినను పూర్వ పాప వాసనల వలన అతడు దానిలో కొనసాగజాలడు. ఉన్నతమకు కృష్ణ భక్తి భావనకు తనను ఉద్ధరించుకునుటకు బదులు మన్మథ పీడితుడై ఇంకొక భార్యను పొందగోరును. కృష్ణ భక్తి పదము నుండి ఆరంభ దశలోనున్న భక్తులు భౌతిక జీవనమునకు పతనము చెందడి వైనమును నారదముని శ్రీమద్ భాగవతమున ఇట్లు వర్ణించిరి. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్కోధపతే తతోమ్యతి యత్ర క్వవా భద్రమ భూదముప్య కిం కోవార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. ఓకే తల్లి, ఒక్క థ్యాంక్ యూ. ఇక్కడ ప్రస్తుతానికి పాజ్ ఇద్దాము. మనం చదువుతుంది 13వ శ్లోకం కదా. 13వ శ్లోకంలో అతను ఏంటంటే అతను సంతృప్తి పొందుతాడు, ఆనందపడతాడు, ఇంకేం చెప్పారు, నూతనోత్సాహం పొందుతాడు. తర్వాత అతను కొంత గర్వంగా కూడా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే అటువంటి మంచి వేటాడి తన వీరత్వంతో వచ్చాడు కదా. ఇవన్నిటితో ఏంటంటే మనసు ఒకసారి మన్మథ బాణాలకు లోనవుతుంది అనమాట. దీన్ని ఏం చెప్తారు అంటే ఆచార్యులు అతను ఒక పాపభూయితమైనటువంటి జీవితం ఏదైతే అతను వదిలాడో దాని ఛాయల గురించి చెప్తాడనమాట. చెప్పుకుంటూ అతను ఏంటంటే తన యొక్క బుద్ధి ఏదైతే ధర్మంలో ఫిక్స్ చేసుకోవాలో దాని గురించి అతను ఆలోచిస్తుంటాడు అనమాట, వెతుకుతుంటాడు, అన్వేషిస్తుంటాడు. కానీ అతని భార్యను చూడడు అనే దానికి ఏంటి అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మన కోరికలు ఎట్లా ఉంటాయంటే పూర్వము ధర్మానుసారమే చేసినప్పటికి కూడా ధర్మానుసారమే మన కోరికలతోటి మనం వ్యవహరించినా కూడా అవి ఒక్కొక్కసారి మనకి ఎంబడే గోచరించవు. అంటే మనం ఏం చేసినామో మనకు తెలియదు. అందుకే ఇక్కడ అతనికి భార్య కనపడలేదట, ఎక్కడెతికినా భార్య కనపడలేదు అని చెప్తున్నారు. శిలా ప్రభుపాద దానికి చక్కటి వర్ణన ఇచ్చారు ఇందులో. దీంట్లో ఏమన్నారంటే ఏదో ఈ అలంకరణ ఇవన్నీ చెప్పాక 13వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఈ 4 నిషేధాన్ని మనము చాలా పాటించాలి. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలో మనల్ని మనం అంటే మనలో ఉండే పొరపాట్లని దిద్దుకొని ముందుకు వెళ్ళాలనుకుంటామో అప్పుడు ఈ 4 నిషేధాన్ని చాలా కఠినంగా పాటించాలి. ఏవి తినకూడదు, ఏవి తినాలో, ఏం చేయకూడదు, ఏం చేయాలో అవన్నీ కూడా మనకు శిలా ప్రభుపాద మళ్ళా వివరంగా చెప్పారనమాట. తర్వాత కొందరు ఏంటంటే ప్రసాదం పేరు మీద చాలా అంటే తను మంచి మంచి పదార్థాలు తీసుకొని భోంచేస్తుంటాడు అని చెప్తున్నారు అనమాట. అది కూడా తినకూడదు. ప్రసాదం పేరు మీద భోగ్య వస్తువుల్ని ఎక్కువ భోగించాలనుకోవడం కూడా పొరపాటే అని మనకి శిలా ప్రభుపాద చెప్తున్నారు. దానికి కారణం అంటే ఎందుకంటే ముందు అతను ఉన్నటువంటి పాపభూయితమైన జీవితం ఉంది కదా,
దాని కారణం వల్లనే దాని ఇన్ఫ్లుయెన్స్ వల్లనే తినాలి తినాలి అని ఆ కోరికలు రావడము, ఆ మితిమీరి ఆహారాన్ని భోజించే ప్రవర్తన ఆ రకంగా వస్తుంది అని చెప్పారనమాట. కానీ అతను ఏంటంటే ముందు ఈ కృష్ణ భావన చేరే ఇట్లా ఈ రకంగా చేయడం వల్ల పరిపూర్ణమైన భక్తి కంటే ముందు అతనిలో ఇటువంటి చపలత్వం కలుగుతుంది అనమాట. అక్కడ మన్మధుడిచే ఆకర్షింపబడతారు అని శిలా ప్రభుపాద చెప్పారు. అందువల్ల ఏంటంటే ఎవరైతే సరైన నిష్ఠతో ఉండరో అటువంటి బ్రహ్మచారులు కానీ అటువంటి సన్యాసులు కానీ వాళ్ళు ఏంటంటే స్త్రీలను చూసి వాళ్ళు చలించిపోతారు. మళ్ళా ఎవరైతే వానప్రస్థంలో ఉండి భగవద్ ధ్యానం చేయాలో వాళ్ళు ఆ విధిని మార్చేసి మళ్ళా వాళ్ళు సుఖాలు అనుభవించాలనే ప్రయత్నంలోకి వస్తారు. ఇదంతా ఏంటి అంటే టంగ్ను కంట్రోల్ పెట్టుకోకపోవడము. అందుకని మనకు తర్వాత శ్లోకంలో తర్వాత ఇంకొంచెం ముందులో చెప్తారనమాట. ఎవరు రూపగోస్వామి చెప్తారనమాట, ఎటువంటి వాడు గురువు అవుతాడు, గురువు అయ్యేందుకు అతనికి ఉండే అర్హతలు ఈ నెక్స్ట్ ఎవరైనా చౌకా చదివినప్పుడు వాడు చదవచ్చు. ఈ నాలిక కనుక కంట్రోల్ చేసుకోకపోతే, ఎప్పుడైతే రుచుల కోసం నాలుక పరిగెత్తుతుందో అప్పుడు మళ్ళా అంత కష్టపడి కృష్ణభావంలోకి నిలదొక్కునే ప్రయత్నాల్లో మనకు ఎదురు దెబ్బ తగలొచ్చు. స్త్రీల పట్ల ఆకర్షణ ఉండొచ్చు, సంసార సుఖాల పట్ల ఆకర్షణ ఉండొచ్చు, భగవత్ భక్తి మీద మనకు ఆ శ్రద్ధ తగ్గొచ్చు అనమాట. అందుకని ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే భక్తి పదం అంటే కృష్ణ కాన్షియస్నెస్ లో స్టార్ట్ గా ఉంటారో వాళ్ళు, అరే ఏంటి వీడు డివోటీ అంటాడు, ఇట్లా పడిపోయాడు ఏంటి, ఇట్లా ఇదేం భక్తి అని మనం అనుకుంటాం కదా. కానీ శిలా ప్రభుపాద ఈ శ్లోకాన్ని చక్కగా కోట్ చేసి ఏం చెప్పారంటే, ఆరంభ దశలో ఉన్న భక్తులు అల్పపరిపక్వత అంటే ఇంకా వాళ్ళు పక్వం కాలేదు, పక్వం కానందువల్ల భక్తిలో పక్వం కానందువల్ల వాళ్ళు మనకు పడిపోయినట్టు, వాళ్ళ మార్గం నుంచి పడిపోయినట్టు, భ్రష్ట అయినట్టుగా మనము అనిపిస్తుంది. కానీ ఆ కొంత ఈ ముందు చేసిన భక్తి వల్ల ఇతను నిలదొక్కుకోకుండా పతనమైనప్పటికీ కూడా ఆ కృష్ణుడికి చేసిన భక్తి, కృష్ణుడికి చేసిన సేవ వేస్ట్ కాదు. అది మన భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో చెప్తారు. ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ. ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. ఇది 1 ఫస్ట్ క్యాంటో 5వ అధ్యాయంలో 17వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఒక పక్క చక్కగా అన్ని బాధ్యతలన్నీ నెరవేరుస్తుంటాడు, సాంఘికంగా కుటుంబ ధర్మంగా అన్ని నిష్ఠగా చేస్తుంటాడు చేయాల్సినవన్నీ. కానీ అతను కృష్ణ భక్తి అనే దాన్ని విస్మరిస్తుంటాడు. కానీ అదేం లాభం లేదని ఈ శ్లోకం చెప్తుంది మనకు. త్యక్వా సధర్మం చరణాంబుజం హరే. ఎప్పుడైతే భగవంతుని తలుచుకోలేదో వాడు ఎంత పర్ఫెక్ట్ మ్యాన్ అయినా కూడా గొప్ప లాభం ఏమీ లేదు. కానీ ఈ కృష్ణ భక్తి భావన చేసుకుంటూ ఎప్పుడైనా వాళ్ళు ఈ రకంగా పతనం చెందినప్పటికి కూడా వాళ్ళు చేసినటువంటి సేవ, వాళ్ళ భక్తి వ్యర్థం కాదు. క్షిప్రం భవతి ధర్మాత్మ సస్వశాంతిని గచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా వినశ్యతి. అది కృష్ణుడు అర్జునుడితో చెప్తారనమాట. భక్తులు ఎంతో అంతో అది చేసిన భక్తి ఎక్కడికి వృధా పోదనమాట. ఆ రకంగా మనకు ఒక రక్షణ వలయాన్ని, రక్షణ కవచాన్ని భక్తి మార్గం మనకు కలిగిస్తుంది. ఇది చదువుతారా ఎవరైనా? నెక్స్ట్ అత్యాహార. నిత్యరూపిణి మాతాజీ ఉన్నారా? నిన్న మన ఎగ్జామ్ రాసింది ఆవిడ. అంటే ఇక్కడ ఏమైతుందంటే కరెంట్ పోతుంది వస్తుంది వర్షం వల్ల, అందుకని నేను సైలెంట్ ఉంటున్నా. మాతాజీ ఒక నిమిషం వస్తుంది పోతుంది. అదే చదువుతా. ఇప్పుడు ఉంది కరెంట్ ఉంది ఇప్పుడు. హరే భగవంతుని కృప. హరే కృష్ణ. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. హరే కృష్ణ. ఆరంభ దశలో ఉన్నవాడు అతిగా భుజించుట గాని, అవసరమునకు మించి ధనమును కూడబెట్టుట గాని చేయరాదు. అతిగా భుజించుట లేదా అధికముగా ధనమును కూడబెట్టుట అత్యాహారం అనబడును. దాని కొరకై మనుషుడు విపరీతంగా యత్నం చేయవలసి ఉండును. అది ఏ ప్రయాస. బాహ్యమునకు ఒకడు నియమ నిబంధనల ఎడ అమిత విశ్వాసం ఉన్నట్లుగా తనను ప్రదర్శించుకొనినను వాని యందు స్థితుడై ఉండకపోవచ్చును. అది ఏ నియమాగ్రహ మనబడును. అనవసరమగు వ్యక్తులతో కలియుట వలన
అంటే జనసంగమ అంటే మనుషుడు కామ లోభములచే కలుషితుడై భక్తి యోగ పదం నుండి పతనము చెందును. హరే కృష్ణ. అందుకని మనకి ఏం హెచ్చరిస్తున్నారు అంటే సావధానం, జాగ్రత్త అని చెప్తున్నారు. ఈ భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నియమ నిబంధనలన్నీ చాలా విశ్వాసంతో మనం వాటిని ఆచరించాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఈ నియమాగ్రహం అవుతుంది అన్నమాట. మనం వాటిలో సరిగ్గా పాటించలేకపోతాం అన్నమాట. దానికి ఎందుకు కారణం అంటే డైల్యూట్. ఎప్పుడైతే చిక్కటి మజ్జిగ లేకుంటే చిక్కటి పెరుగు ఉందనుకోండి, ఏముంది కొంచెం నీళ్ళు కలిపేటప్పటికి అది పలచబడిపోతుంది. అదే రకంగా ఏ వ్యక్తులైతే ఇటువంటి భౌతిక వాంఛలు తోటి వాళ్ళ జీవనం గడుపుతారో వాళ్ళతోటి మన సావాసం వల్ల ఏమవుతుందంటే మన భక్తి యోగ పథం భక్తి యోగం నుంచి ఆ భక్తి యోగ మార్గం నుంచి మనము భ్రష్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అజామిలుడే చూడండి, ఎంతో చక్కటి బ్రాహ్మణ కుటుంబంలో ఉండి తల్లిదండ్రులను గౌరవిస్తూ అన్ని చేస్తుండేవాడు. ఒకసారి అతను చూడగట్టప్పటికీ మొత్తం చేసిందంతా పోతుంది. మొత్తం మార్గం అంతా తిరిగిపోయి అతను చేయకూడని పనులు చేస్తూ ఆఖరికి యమదర్శనం కూడా చేసుకుంటాడు అన్నమాట. అందుకని ఏంటంటే సంఘం, మనం ఎవరితో కలిసి ఉంటాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనసంగశ్చ లౌల్యం చ. ఈ భక్తి ఏ రకంగా నశిస్తుంది అంటే అతిగా తినకూడదు, అవసరాన్ని మించి ధనాన్ని కూడా పెట్టకూడదు. ధనాన్ని కూడా పెట్టే ప్రయత్నంలో మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే చేయకూడని పనులు కూడా చేస్తుంటాము. చేయాల్సిన పనులు మనం చేయము. చక్కటి సత్సంగం అవుతుంటుంది కానీ మనకు బయటికి వెళ్లాల్సి ఉంటుంది, ఆఫీస్ డ్యూటీకి వెళ్ళిపోతాం, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తుంటాం. ఇవన్నీ మూలంగా ఏంటంటే చేయాల్సిన పనులు చేయమన్నమాట. ఇవి ఏదైనా సరే మనకు కావాల్సిన వస్తువుల కంటే ఎక్కువ కొన్నా, ఎక్కువ సంపాదించినా దాన్ని అత్యాహార అంటారని మనకు రూపగోస్వామి చెప్పారనమాట. దానికోసం చాలా కష్టపడుతుంటారు అనమాట. ఒక మృగంలాగా కష్టపడుతుంటాం అనమాట. మనం ఎంత మటుకు అవసరమో అంత మటుకే మనం చేస్తుండాలి. అన్ని కూడా యుక్తాహార అనే దాన్ని మనకు ఏమంటారు స్టాండర్డ్ గా పెట్టుకుంటే మనం అప్పుడు ఏంటంటే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళిపోయే అవకాశం మనకు చాలా సులభంగా దొరుకుతుంది. సో ఈ 13 చాప్టర్ చెప్పింది మెయిన్ గా మన ఇస్కాన్ లో మనం ఇప్పుడు జరుగుతున్నవి మన రిలేటెడ్ చేసుకోవచ్చు అనమాట. గురువు ద్వారా మంత్ర దీక్ష పొందినప్పుడు మన అలవాట్లు మారాలి. ముందు నీ పూర్వాశ్రమంలో నువ్వు ఏదన్నా తినవు, ఏదన్నా తాగో, ఏమన్నా చేసావు. కానీ ఒకసారి భక్తి మార్గం తీసుకున్నాక, ఒక గురువుని కనుక అంగీకరించినాక గురువు ఏం చెప్తే దాన్ని మనం ఆచరించాలి అనమాట. ఏం చేయమంటే చేయాలి, ఏం చేయకూడదు అంటే మనం చేయకూడదు అనమాట. అందుకే ఇక్కడ చెప్పారు, గురువు ఆశ్రయంకి వచ్చినాను కొందరు ఏంటంటే పూర్వపాప వాసనల వల్ల అతడు దానిలో కొనసాగలుగుతాడు. అది ప్రాబ్లం. ఎందుకు కొందరు మనం మంచి మూమెంట్లోకి వచ్చి ఎంత గొప్ప భక్తులు కూడా కొన్నిసార్లు ఎందుకు పతనం అవుతున్నారు అంటే వాళ్ళు ఏంటంటే ఆ ముందు చేసిన పాపకర్మల ఇన్ఫ్లుయెన్స్ అందుకే వాళ్ళని ప్రేరేపిస్తుంది అనమాట. మనసు చలిస్తుంది. 14వ శ్లోకం. అంతఃపుర శ్రియో పృచ్ఛ విమనా ఇవ వేదిషత్ అపివ కుశలం రామాః సేశ్వరీణాం యథాపురా. యాక్చువల్లీ రామాః స ఈశ్వరీణాం యథాపురా. యా. హరే కృష్ణ మాతాజీ. చదవండి. చదవండి మాతాజీ. నేను చదవండి మాతాజీ. చదవండి కృష్ణుడి మాత చదవండి. అంతఃపుర స్త్రియో పృచ్ఛ విమనా ఇవ వేదిషత్ అపి వః కుశలం రామాః సేశ్వరీనాం యథాపురా. అప్పుడు పురంజనుడు కొద్దిగా ఉత్కంఠత కలవాడై అంతఃపుర స్త్రీలను ఇట్లు ప్రశ్నించాను, ఓ రమణులారా, మీరు మీ రాణి పూర్వము వలనే సుఖముగా నున్నారా లేదా? భాష్యం చదవాల మాతాజీ? సగం చదివి ఆపండి, తర్వాత ఇంకోళ్ళకి ఇస్తాను. యా. ఓకే. వాక్యము. ఈ శ్లోకమున వేదిషత్ అను పదము ప్రాచీన బర్హిని సూచించును. భక్తుల సాంగత్యమున సేద తీరి కృష్ణ భక్తి భావనను జాగృతము చేసుకొనినవాడు మనస్సు యొక్క కర్మలను ఆలోచన, అనుభూతి, ఇచ్చ పరిశీలించుచు భౌతిక కర్మలను మరలుట మంచిదో భౌతిక కర్మలకు మరలుట మంచిదో, ఆధ్యాత్మిక చైతన్యములో సుస్థిరముగా నిలుచుట మంచిదో నిర్ణయించుకొనగలడు.
కుశలం అను పదము మంగళకరమైన దానిని సూచించును. విష్ణు భక్తిలో నెలకొని మనుజుడు తన గృహము పరమ మంగళకరము గావించుకొనగలడు. విష్ణు భక్తికి ఇతరమగు కర్మలలో నెలకొనిన వాడు అనగా లౌకిక కర్మలలో ఉన్నట్టి వాడు ఎల్లప్పుడూ చింతాక్రాంతుడే అయి ఉండను. బుద్ధిమంతుడైన వాడు మనస్సును దాని కర్మలైన ఆలోచన, అనుభూతి, ఇచ్చలను పరిశీలించుచు వాటిని ఎట్టు ఉపయోగించుకొనవచ్చునో నిర్ణయించుకొనవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. ఎంత చక్కగా చెప్తున్నారంటే, అంటే కృష్ణ భావంలో ఉన్నవాడు ఏ రకంగా ఆలోచిస్తాడు అంటే అతనికి మంచి చెడు తెలుసుకునే శక్తి వస్తుంది అనమాట. నేను మళ్ళా భౌతిక రకమైనటువంటి జీవితాన్ని గడపాలనా లేకుంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ముందుకు వెళ్ళాలా అనేది ఆ నిర్ణయించుకునే శక్తి అతనికి ఈ కృష్ణ భావన లోపల అతనికి ఆ మేధస్సు జాగృతం అవుతుంది అనమాట. ఎందుకు అవుతుంది అంటే సత్సంగం వల్ల. కొన్నిసార్లు మనలో ఉండే బలహీనతలు ఉండొచ్చు, కానీ మన పక్కన ఉన్న ఫ్రెండ్స్, మన పక్కన ఉన్న మాతాజీలను చూసి అరే నేను చేసేది తప్పు, నేను ఇలా ఉండాలి కదా అని చెప్పి మనల్ని మనం కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ ఈ ప్రాచీన పరిహి ఎప్పుడైతే అతనిలో ఆ భావనలు గనక జాగృతమయ్యాయో అప్పుడు అతను ఏంటి అంటే ఈ విష్ణు భక్తిలో నెలకొనే ప్రయత్నాలు చేస్తుంటాడనమాట. అట్లా ఉండడం వల్ల అతను సేద తీరాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శిలా ప్రభుపాదుల వారు ఎవరైతే విష్ణు భక్తిలో ఉంటారో వాళ్ళ ఇల్లు మంగళకరం అవుతుంది, వాళ్ళ ఆలోచన మంగళకరం అవుతుంది, తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ప్రసన్న మనసు. లేకపోతే ఈ భక్తి లేని వాడు ఏం చేస్తాడంటే వేరే పనులన్నిట్లో చాలా బిజీగా ఉంటాడు. ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడూ అతనికి చింత, అంటే మనసు ఎప్పుడైతే భగవంతుని పాదార విందాల మీద పెడతామో అప్పుడు మనకు తెలియకుండానే ఆ చింతలన్నీ ఆయన ట్రాన్స్ఫర్ చేసేస్తాం. కాబట్టి నిశ్చింతగా ఉంటాం. ఏం కోరుకుంటాం? భగవంతుని కష్టాలు ఇయ్యద్దు అని అడగం మనం. నువ్వు కష్టాలు ఈ నానా, కానీ ఆ కష్టాన్ని భరించే శక్తి మాకి అని అడుగుతాం మనం. అయ్యేటప్పటికి మనకు ఈ మన మీద ఉన్నటువంటి భారాన్ని భగవంతుడికి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం అనమాట. నీవే నన్ను రక్షించేవాడు, నాకు ఇంకా వేరే మార్గం లేదని. అట్లా ఎవరైతే భగవంతుడిని ఆశ్రయించారో వాళ్ళకి ఎన్నో కలతలు సంపాదించగలనా, సంపాదించిన దాన్ని కాపాడగలనా, కాపాడుకున్న దాన్ని ఎవరికి ఇవ్వాలి, నా తర్వాత వాళ్ళు సరిగ్గా చూసుకుంటారా లేదా, ఎన్నో అనమాట. ఇది ఒక చిన్న ఉదాహరణ. అట్లా ఎప్పుడైతే లౌకికపరమైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఎప్పుడు మనసు డిస్టర్బ్డ్ గానే ఉంటుందన్నమాట. అందుకని ఏంటి అంటే ఎప్పుడైతే బుద్ధిని తెలుసుకుంటారో అటువంటి జీవుడు ఏంటంటే దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకునే విధానం కూడా తెలుసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే ఎవరైతే కృష్ణ భావన ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తుంటారంట, నేను ఎలా భగవంతుడికి సేవ చేయాలి, ఏం చేస్తే ఆ భగవంతుని మనము ఆనందింపగలం. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు దామోదరి మాతాజీ ఉంది, పద్మజ మాతాజీ ఉంది, వీళ్ళ ప్రసర లక్ష్మి, వీళ్ళందరికీ పూల మాలలు కడతారు. మన కృష్ణవేణి మాతాజీ వీళ్ళంతా ఇంకా మంచి మాలలు చేసి దేవునికి వేయాలని ఉంటుంది. కొందరు చక్కటి భోజన పదార్థాలు ఉండగలరు, వాళ్ళకు ఇంకా ఇంప్రూవ్ చేసి కొత్త రకాలైన వంటకాలు చేసి భగవంతుని ఆనందింపజేయాలంటుంది. కొందరు చక్కగా పాడుతారు, ఆ పాటలతో మన కమలముఖి లాంటి వాళ్ళు ఆ పాటలను ఆ స్వామి ఆనందించాలి అని ఇంకా బెటర్మెంట్ కోసం చూస్తుంటాం అనమాట. ఇవన్నీ ఎందుకు చూస్తుంటాము అంటే భగవంతుడి గురించే ఆలోచిస్తుంటాం కాబట్టి మనకున్న ఈ టాలెంట్స్, మనకున్న అవకాశాన్ని భగవంతుని సేవించేందుకు మనము ఆలోచిస్తుంటాం అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శిలా ప్రభుపాదు అతని ఆజ్ఞను నెరవేర్చవాలని కోరినచో తల్లి వంటి బుద్ధి నుంచి చక్కని ఉపదేశం పొందిన వాడని భావించవచ్చు. అంటే మనకి ఏంటంటే భగవంతుని ద్వారా, గురువు ద్వారా చక్కటి ఉపదేశం వచ్చింది కాబట్టి ఈ బుద్ధి వికసించి మనం భగవంతుని ఎలా ఆనందపరచాలి అని ఆలోచిస్తున్నాం అనమాట. ఈ విధంగా అతను ఇక్కడ రాజు ఏంటంటే రిలాక్స్ అయిపోయాడు, వచ్చాడు, తిన్నాడు, స్నానం చేశాడు, అలంకరించుకున్నాడు. ఇంకా ఇప్పుడు భార్య గురించి ఆలోచిస్తున్నాడు. మనకు శిలా ప్రభుపాదులు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే అతని భార్య గురించి ఆలోచించడం ఏంటి అంటే స్థిర చైతన్యం ఏ రకంగా పొందొచ్చు అని అతను ఆలోచిస్తున్నాడు. తను స్థిరంగా ఉండాలి, తన చైతన్యము ఇటు అటు
పరుగులెత్తకుండా స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాడు అనమాట. అది చెప్పుకుంటూ ఇక్కడ శిల ప్రభుపాద చెప్పారు, సామాన్యంగా ఇంద్రియాల ద్వారా భోగించడం మనిషికి సుఖం అనుకుంటున్నాడు. కానీ అది నువ్వు చాలా నీ ఇంద్రియాలను ఆనందించు, ఎంజాయ్ చేయని మనసు సలహా ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే ఈ కృష్ణ భక్తి భావనలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు ఇటువంటి కర్మల నుంచి సుఖాన్ని కోరుకోరు. ఎందుకు కోరుకోరు అంటే వాళ్ళకి అంతకంటే గొప్ప ఆనందం భగవంతుని భక్తిలో భాగవతుల సేవలో వాళ్ళకి లభిస్తుంది. మామూలుగా మనసు ఏంటంటే ఇంద్రియాలని భోగించు, ఎంజాయ్ చేయని చెప్తుంది. కానీ ఆ బుద్ధి ఏంటంటే నువ్వు భగవత్ ఆరాధనలో ఆనందాన్ని పొందు అని చెప్తుంది అనమాట. అని చెప్పి ఇక్కడ భగవద్గీతలో చక్కటి శ్లోకాన్ని చెప్పారు. ఎవరైనా చదువుతారా ఈ శ్లోకము అర్థం? చదవాలా మాతాజీ? చదవండి. మీరు కాదు, ఇంకెవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఛాన్స్ దొరకని వాళ్ళు చదవండి. హరే కృష్ణ హరే కృష్ణ మాత. వసుంధర మాతాజీ చదవండి. హరే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్రం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే ఉండును. దేహిని అంటే శరీరం, ఇంద్రియ భోగం. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. శ్రేష్టమగు భక్తియుక్త సేవా కార్యమును నెలకొనంత వరకు మనుజుడు ఇంద్రియార్థముల పట్ల అనాసక్తుడు కాచాలడు. పరం దృష్ట్వా నివర్తతే. నిజముగా భక్తి యోగమున నెలకొనినప్పుడే అతడు లౌకిక కర్మలను విరమింపగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడైతే ఉత్తమమైనటువంటి రుచి పొందుతాడో అప్పుడు ఈ అల్ప రుచుల వైపు అతని ఆ మనసు పరిగెత్తది అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలకు ఉంటుంది, వాళ్ళు బయట ఫుడ్ తినాలని ఉంటుంది. అక్కడ వెళ్తూ ఉంటారు, రోడ్డు మీద పక్కన షాపులలో అమ్ముతూ ఉంటారు మిర్చి బజ్జీలో ఏ వడలో ఏవో ఎప్పుడు చేసినో ఏ నూనె. తల్లి అంటుంది, వద్దురా నాన్న, నేను నీకు ఇంట్లో చేసి పెడతా, శుభ్రంగా చేసి పెడతా, మంచి రుచికరంగా చేస్తాను. కానీ చిన్నపిల్లవాడు ఏంటి, అందరు తింటుంటారు అక్కడ కూర్చొని. హైదరాబాద్లో వాళ్ళకి తెలుసు, సుల్తాన్ బజార్లో షాప్ ఉంది. ఎంతమంది ఉంటారంటే ఎప్పుడూ అక్కడ ఒక మేళా లాగానే ఉంటుంది. గోకుల్ చాట్ అని ఉండదు. అది ఇప్పుడు అట్లాంటివి చాలా ఉన్నాయి అనుకోండి. కానీ చెప్తున్నా, ఆ మనుషులకి ఏంటంటే మనకు ఆ బాహ్యంగా వచ్చే రుచుల పట్ల ఆకర్షణ గుంజుతుంది మనసుని. కానీ అవును మాతాజీ, ఉన్నది కోటిలు ఉంటది గోకుల్ అదే చాట్. చెప్తున్నా, ఇంతకు ఎప్పుడైతే ముందు మన బాంబే సిండ్రు మాతాజీ, అక్కడ బాంబే సిండ్రు చాలా ఏండ్ల అవును క్రితం. అవును కానీ దానికంటే రుచికరమైన పదార్థం మనకు మన అమ్మో, మన భార్యో, ఇంకెవరో చేసి పెడుతుంటే చక్కగా గుళ్ళనే దొరుకుతాయి మనకి. ఇప్పుడు కావాల్సినటువంటి జిహ్వ చాపల్యానికి చక్కటి జవాబు ఏంటంటే భగవంతుడికి ఆఫర్ చేసినటువంటి రుచికరమైనటువంటి వ్యంజనాలు ఇప్పుడు మనకు గోవిందాసు కూడా దొరుకుతాయి. ఇట్లాంటి దొరికినప్పుడు ఏంటంటే ఆ పాత వాటి పట్ల మన మనసు వెళ్ళదన్నమాట. అంత వాటికు. అందుకని శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, శ్రేష్టమైన భక్తియుత సేవ కార్యాలు నెలకొన్నంత మటు నీవు నీవు చేయకపోతే, భగవంతుని భక్తుని సేవించకపోతే, ఈ ఇంద్రియార్థాలు వాటిని మనం ఎంజాయ్ చేయాలన్న కోరిక మనకు తగ్గదు అని చెప్తున్నారు అనమాట. పరం దృష్ట్వా నివర్తతే. ఎప్పుడైతే మనం ఆ భగవంతుని సేవిస్తూ ఆనందాన్ని పొందుతామో, ఆనందం మీద అవేవి కూడా పనికిరావు. దానికి అనేక సార్లు చెప్పుకున్న రామానుజాచార్యుల శిష్యుడైన ధనుర్దాస్ అని కానీ, తర్వాత ఇప్పుడు ప్రస్తుత ఆచార్యులు కానీ, వాళ్ళ జీవితం, పూర్వ జీవితం ఎలా ఉంది, వాళ్ళ ప్రస్తుత జీవితం ఎలా ఉంది, వాళ్ళు అత్యంత గొప్పదైన రుచికరమైనటువంటి కృష్ణ భావనలో కూడుకున్నటువంటి ఆహారం తినడము, తర్వాత వాళ్ళ జీవనం సాగించడం వల్ల ఏంటంటే ఇంకా లౌకికంగా వాళ్ళు చేసిన కార్యాల పట్ల వాళ్ళకు ఆసక్తి జీరో. హరే కృష్ణ. అంటే మనసు మనం అంటే మనస్ఫూర్తిగా భగవత్ సేవలోకి వస్తే గానీ మార్పు రాదు. మనం లేకుంటే చెప్తారు కదా, కబీర్ దాస్ చెప్తాడు, చేతిలో మాల తిరుగుతుంటుంది, నోటిలో నాలుక కదులుతుంటుంది, కానీ చిత్తం ఏమో 10 చోట్లకు వెళ్తుంటుంది. దాంతో మన ప్రయోజనము పొందలేము. ఎంత పొందాలో అంత ప్రయోజనం మనకు లభించదు. మనసుని, నాలుకను భగవంతుడి వైపు కనుక మనం కేంద్రీకరిస్తే, భక్తి యోగంలో నెలకొల్పితే, అప్పుడు మనకు ఇట్లాంటి అట్రాక్షన్స్, టెంప్టేషన్స్ ఉండవు. మనకి నెక్స్ట్ శ్లోకానికి టైం ఉంటుందా? ఒక 5 నిమిషాలు. ఓకే.
సరిపోతుందమ్మా, 10 minutes ఉంది. అందుకే అంటున్నా, న తథైతర్హి రోచంతే గృహేషు గృహ సంపదః ఏతి నా సాద్గృహే మాత పత్ని వా పతిదేవత వ్యంగే రథ ఇవ ప్రాజ్ఞః కో నామాసీత దీనవత్. హరే కృష్ణ. కృష్ణవేణి మాత చదువుతుంటే ఇంకెవరో చదువుతామన్నారు, ఎవరు? హరే కృష్ణ మాత. రాధామాతాజీ, నేను మాతాజీ. రాధామాతాజీ, ఇందిరామాతాజీ. మీరు రాధామాతాజీ శ్లోకం చదివి ట్రాన్స్లేషన్ చదవండి, ఇందిరామాతాజీ పర్కోట్ చదువుతారు. ఓకే అలాగే. నా తతైతరి రోచంతే గృహేషు గృహ సంపద యది నా స్యాద్గృహే మాత పత్ని వా పతిదేవత వ్యంగే రత ఇవ ప్రజ్ఞ కో నామాసీత దీనవత్. పురంజనుడు పలికెను, పూర్వము వలె నా గృహ సంపద నన్నెందులకు ఆకర్షించుట లేదో నేనెరగజాలకున్నాను. గృహమునందు తల్లి గాని పతిపారాయణయగు భార్య గాని లేనప్పుడు ఆ ఇల్లు చక్రములు లేనట్టి రథము వంటిదని నేను భావింతును. అట్టి పనికిరాని రథమున ఏ మూర్ఖుడు కూర్చుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకొకటి నుంచి చదివి ఆపండి, ఆ శ్లోకము అర్థం చదివి ఆపేయండి భాష్యంలో. ఓకే మాతాజీ. గొప్ప భాషము. గొప్ప రాజనీతిజ్ఞుడైన చాణక్య పండితుడు ఇట్లు పలికెను, మాత యస్య గృహే నాస్తి భార్య చ ప్రియా వాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం. ఇంటి వద్ద తల్లి గాని ఆనందమును కలిగించడి భార్య గాని లేనివాడు ఆ ఇంటిని విడిచి అరణ్యమునకు వెడలవలెను. ఏలయన అట్టివాని ఇంటికి అడవికి భేదమే లేదు. భక్తియుత సేవయే నిజమైన జనని కాగా భక్తియుతమగు ధర్మ జీవనమును నిర్వహించుటకు పతికి తోడ్పడును. పతిపారాయణయగు భార్యయే నిజమైన పత్ని. సుఖమయమగు ఇంటికి ఈ రెండు అంశములు అవసరమై ఉన్నవి. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ ఒక్క నిమిషం ఆగండి, తర్వాత కంటిన్యూ చేయండి, ఎందుకంటే మనం మర్చిపోతాం. 14 శ్లోకంలో మనం దాని గురించి తలుచుకోలేదు. అక్కడ పురంజనుడు ఏమడిగాడు, అక్కడ అనేకమైన అంతఃపుర స్త్రీలను చూసి అడుగుతాడు అనమాట, ఓ రమణులారా అని వాళ్ళని అడ్రస్ చేసుకుంటూ, మీరు బాగున్నారా, మీరు సుఖంగా ఉన్నారా పూర్వంలాగా అని అడుగుతున్నాడు. దానికి అర్థం ఏంటంటే, ఈ స్త్రీలు అనేక మంది స్త్రీలను కలిశారు కదా, వాళ్ళు ఎవరు అంటే ఆయన అంతఃకరణలు అనమాట. పూర్వకాలంలో ఉన్నటువంటి అంతఃకరణలు అంటే ఏంటి, ఆలోచన, అనుభూతి, ఇచ్చ, ఇవన్నీ కలిగాయి కదా మనసులో ఉండే కర్మలు, అవన్నీ అనమాట. అవి ఆయన్ని పరిశీలించుకుంటున్నారు అనమాట. మీరు ఎలా ఉన్నారు, సుఖంగా ఉన్నారా, ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు అతని ఆలోచనలు ఎటు మారాయి, ధర్మం వైపు మళ్ళాయి కదా. అందుకని ఆయన ఏంటంటే, మళ్ళీ ఎప్పుడైతే ధర్మపరమైనటువంటి ఆలోచనలు వచ్చాయో ఈ భావనలన్నీ కూడా అతనిలో కలిగాయి అన్నమాట. అందుకని అతను ఏంటంటే, మీరంతా సుఖంగా ఉన్నారా లేదా అని అడుగుతాడు అనమాట. ఒకవేళ నా యొక్క బుద్ధి స్థిరంగా ఉంటే, ఆ బుద్ధి నన్ను నా పూర్వం చేసినటువంటి తప్పులను నశింపచేసి నన్ను సన్మార్గంలో నడిపించగలదు అని చెప్పి, మీరు ఎలా ఉన్నారు, పూర్వంలా ఉన్నారా అని అడుగుతుంటాడు అనమాట. ఈ 15వ శ్లోకంలో ఏంటంటే, ఆ ఇంటికి వచ్చిన నాకు ఆనందం కలగట్లేదు, ఎందుకు ఇంట్లో ఇంత సంపద ఉంది గృహంలో, అది నన్ను ఎందుకు ఆకర్షించట్లేదు అని అంటున్నారు అనమాట. అని ఒకవేళ తల్లి గాని భార్య కాని గృహంలో లేకపోతే ఏ జ్ఞాని, ఏ తెలివైన వ్యక్తి ఆ ఇంట్లో ఉండదలుచుకుంటాడు అని చెప్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ భార్య కనపడలేదు కదా, అందుకని అతని ఆ రియాక్షన్ అనమాట. దానికి ఏం చెప్తున్నారు అంటే, ఏవైతే మనం ఉపయోగించకూడదో, ఏవైతే నిషేధింపబడ్డాయో అవి ఎప్పుడైతే మన సన్మార్గంలోకి వెళ్తే అవి మనకు ఆకర్షణ కలిగించవు, ఆనందాన్ని ఇవ్వవు అన్నమాట. అయితే ఇక్కడ తల్లి అంటే ఎవరు అంటే, ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, భక్తి భగవంతుని పట్ల భక్తి కలగడం తల్లి. భార్య దీన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే, ప్రతిబింబిస్తుంది అంటే ధర్మయుతమైనటువంటి బుద్ధి. ముందు పురంజని ఎట్లుండేది, ఆమె తమో గుణము రజోగుణం ప్రభావంతో ఉన్నటువంటి బుద్ధి, భౌతిక పరమైనటువంటి బుద్ధి. కానీ ఇప్పుడు బుద్ధిలో మార్పు, బుద్ధిలో చేంజ్ వచ్చింది అనమాట జీవిలో.
అందుకని ధర్మయుతమైన ఆలోచనతో ఏమనుకుంటున్నాడంటే, ఇంకా నేను ఏవైతే నిషేధాలో వాటి గురించి నేను ఆకర్షితుని కాకూడదు అని తనకు తను చెప్పుకుంటున్నాడు. అందుకని ఒక వ్యక్తి ఎప్పుడైతే సత్సంగంలో భగవంతుని భాగవతుల ఆశ్రయంలో ఉంటాడో అతను ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ మార్పు రాలేదు అంటే మనం నిజంగా భక్తి చేస్తున్నాము అనేందుకు మనకు ఉదాహరణ ఎట్లా అంటే, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు ముట్టుకుంటే మనకు అన్నం ఉడికిందో లేదో తెలిసినట్టుగా మన ప్రవర్తనలో మార్పు, మన ఆలోచనలో మార్పు, ఆచరణలో మార్పు రాకపోతే నువ్వు భక్తి చేస్తున్నా అనుకున్నా కూడా అది నిజమైన భక్తి కాదు. ఎందుకంటే ఆ ఫలితాలు అవి ఇవ్వట్లేదు అనమాట. అంటే మన సాధనలో ఎక్కడో ఏదో లోపించినట్టు మనకు తెలిసిపోతుంది. మనమే ఎవరో చెప్పక్కర్లేదు, మనలో మనకే తెలుస్తుంది. తెలుసుకొని మళ్ళీ మనం దాన్ని ఇంకా 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 ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మాతాజీ కంటిన్యూ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ ప్రణామం. హరే కృష్ణ, చదవండి. నిజమనకు స్త్రీ పురుషుని యొక్క శక్తి స్వరూపిణి చారితాత్మకముగా కూడా ప్రతి మహనీయుని వెనుక తల్లియో భార్యయో ఆసరాగా నిలిచినట్లు కనబడుచుండును. ఉత్తమరాలగు భార్యను మరియు తల్లిని కలిగి ఉన్న వాని కుటుంబ జీవనము జయప్రదమే కాగలదు. అట్టి సందర్భమున గృహ కలాపములకు సంబంధించిన ప్రతి విషయము గృహమునందలి వస్తు సామగ్రి ఎంతయు మనోహరముగా నగును. శ్రీ చైతన్య మహాప్రభు చక్కని తల్లిని ప్రియురాలైన భార్యను కలిగియుండి గృహము చెంత సుఖముగా నుండిరి. కాని సమస్త మానవాళి లాభము కొరకై ఆయన సన్యసించి వారిరువురిని వదిలిపెట్టిరి. అనగా మనుజుడు గృహమునందు సుఖపడుటకు మంచి తల్లి, గుణవతియగు భార్య ఇద్దరు అవసరమే. అట్లు గానిచో గృహస్థ జీవనముకు అర్థమే ఉండదు. పురుషుడు బుద్ధిని ఉపయోగించి ధార్మిక జీవమును నడుచుచు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నెలకొననిదే అతని గృహము సాధు పురుషునికి ఆనందదాయకము కాబోదు. అనగా పురుషునికి మంచి తల్లి గాని సద్గుణవతియకు భార్య గాని ఉన్నచో అత్యంత అవసరమైతే తప్ప శ్రీ చైతన్య మహాప్రభువుకు అవసరమైనట్లుగా సన్యాసము తీసుకోవలసిన పని లేదు. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఇవన్నీ పోలికలు పోల్చారంటే, ఫస్ట్ తల్లి అంటే భక్తి అని చెప్పారు ఆచార్యులు. తర్వాత భార్య, ఎవరైతే పతిపరాయురాలైన భార్య అంటే ఆమె ఏంటంటే ధర్మంతో ఉన్నటువంటి బుద్ధి, ధర్మయుతమైనటువంటి బుద్ధి. ఈ రెండు లేకపోతే ఆ ఇంటికి అసలు ఒక అర్థం లేదని చెప్పుకుంటూ, అందుకే అటువంటి ఇల్లు నన్ను ఆకర్షించట్లేదు అని చెప్తున్నాడు ఇక్కడ పురంజనుడు. అంతేకాక చెప్పండి. అరణ్యముకు ఇంటికి తేడా లేదని చెప్తున్నాను. తర్వాత ఏమంటున్నాడంటే, ఇంకోటి ఏం పోల్స్తున్నాడంటే, ఎప్పుడైతే ఇటువంటి భక్తి తర్వాత ధర్మపరమైనటువంటి బుద్ధి లేదో అది చక్రాలు లేని రథం మీద కూర్చున్నట్టే. అటువంటి దాని మీద ఎవరో మూర్ఖుడు తప్పించి ఇంకెవరు కూర్చోరు అని చెప్తున్నారు. ఎందుకంటే రథాలకి చక్రం లేకపోతే అది ఎక్కడికి వెళ్ళలేదు, తన ప్రయోజనం ఏమి ఉండదు. అదే రకంగా భక్తి అనువైనటువంటి ఇంటెలిజెన్స్ మీద కూడా మనకు అవసరం అన్నమాట. అందుకని ఈ రకంగా చెప్తూ చాణక్య పండితుడు ఇంపార్టెన్స్, తల్లికి భార్యకు సరైన భార్య సరైన తల్లి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అంటే మనల్ని పెట్టే తల్లి ఉండాలి, తర్వాత మనల్ని సేవిస్తూ మనకు సరైనటువంటి మార్గదర్శకం చేసే భార్య కూడా ఉండాలి. లేకపోతే మాతాజీ చెప్పినట్టు ఇంటికి అడవికి భేదం లేదు. ఎప్పుడు వచ్చినప్పటి నుంచి భర్త వచ్చినప్పటి నుంచి నాకు ఇది ఇది అని బాధించే భార్య ఉందనుకో, వాడు ఇంక ఇంట్లో ఉండలేడు ప్రశాంతంగా. ఎప్పుడు ఇల్లు వదిలి పారిపోదామా అని చూస్తుంటాడు అనమాట. అందుకని ఏం చెప్తున్నారు అంటే, పత్ని నిజమైన పత్ని. అట్లా ఇల్లు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అతను తిరిగి రావడం అనే దాని మీద ఆసక్తి చూపిస్తాడు అనమాట. శిలా ప్రభుపాద ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే, మంచి తల్లి భార్య ఉన్నప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి వాడు కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టాల్సిన అవసరము లేదు అని చెప్తున్నాడు అనమాట. చెప్పుకుంటూ వాళ్ళ లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది, చక్కగా భక్తి చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే వాళ్ళు ఇటువంటి అనుకూల పరిస్థితులు లేనప్పుడు
ఆ ఇంట్లో ఉండడానికి అర్థం లేదు అని చెప్తున్నారు. ఉదాహరణకు మన శిలా ప్రభుపాదుల వారి శిలా ప్రభుపాదుల వారి భార్య అనుకూలవతి, పాపం ఆయన ఎన్నోసార్లు చెప్తారు ఈ భక్తి మార్గంలోకి రమ్మని, ఆవిడ అలవాట్లు మార్చుకోమని. కానీ లాస్ట్కి నీకు నాకు టీఏ కావాలని చెప్పి ఆయన భాగవతం ప్రతులు అమ్మేస్తారు ఆవిడ. అయ్యేటప్పటికి ఏంటి, అంత ఓపిక పట్టిన మనిషి కూడా ఇంకా ఇట్లాంటి కుటుంబాలు ఉండలేని చెప్పి ఆయన బయటకు వచ్చేసారు అనమాట. అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే ఆ గృహస్థ జీవితం నరకంలాగా ఉంటుంది. అందుకని అతను ఏం చెప్తున్నారంటే, పురుషుడు బుద్ధిని ఉపయోగించి ధార్మిక జీవనంలో గడుపుతూ భగవంతుడి భక్తిలోనే నెలకొనాలి. అప్పుడు ఆ ఇల్లు చాలా స్వర్గప్రదం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఈ రెండు ఉన్నారనుకోండి, మంచి తల్లి, మంచి భర్త, మంచి భార్య, సన్యాసం తీసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు. మరి చైతన్య మహాప్రభు ఎందుకు తీసుకున్నారు అంటే, ఆయన గృహస్థగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని సరిగ్గా సీరియస్ గా తీసుకోవట్లేదు అని చైతన్య మహాప్రభు భావించారు. ఒక సన్యాసి మాటకు ఉండే విలువ ఒక గృహస్థకు ఉండదు అని అనుకొని ఆయన చక్కటి భార్యను, గొప్ప తల్లిని వదిలిపెట్టి ఆయన సన్యాసం తీసుకుంటారనమాట. అతను సన్యాసం తీసుకోవడం అద్వైతాచార్యులకు కానీ తర్వాత నిత్యానంద ప్రభు కానీ ఏమాత్రం ఆమోదంగా ఉండదు. కానీ చైతన్య మహాప్రభు డిసైడెడ్ అంతే. అట్లా చిన్న వయసులోనే ఆయన సన్యాసం తీసుకున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి ఏదైనా పాయింట్స్ నేను మిస్ అయినా, ఏదైనా అర్థం కాకపోయినా రేపు ఒకసారి దాన్ని చర్చించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ